ఈరోజు ఆలంపల్లి 14వ వార్డులో ప్రచారం ఇంటింటా ప్రచారం డాక్టర్ సబితా ఆనంద్ గారు ఎమ్మెల్యే గారి సతీమణి వారితో ప్రచారం చేయడం జరుగుతుంది. నిజంగా ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పాలనలో అవినీతిమయంగా ఉండేది. కాంగ్రెస్ హయాంలో రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడ్చినటువంటి దినాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ఏదో ఒక చోట ట్రాన్స్ఫారంలు కాలిపోతుండే పేలిపోతుండే. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు నీళ్ళు పెట్టుకోవడానికి బోల్డన్ని కాలిపోతుండే. దానివల్ల చాలా ఇబ్బంది పాలవుతుండే. ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు కానివ్వండి రైతుల కోసం, అదేవిధంగా ఈ ఇంటికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, నల్ల వచ్చింది ఇంటి ముందలకి. ఆ రోజు బోరింగ్లు మా అమ్మలు మా అక్కలు మా చెల్లెలంతా బోరింగ్ల దగ్గర అర్ధగంట ఊపితే కానీ నీళ్ళు రాకుండే. ఈరోజు ఇంటి ముందలకే నల్లా తీసుకొచ్చి మంచి తాగునీటిని అందిస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా 24 గంటల కరెంటు కూడా ఇంట్లో కరెంటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒకటని కాదు, చాలా సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానివ్వండి. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేసిండు. ఈ రాబోయే రోజుల్లో కూడా దాన్ని ప్రతి ఏటా పెంచుతూ 5000 రూపాయలు చేయబోతా ఉన్నాడు కేసీఆర్ గారు. ఇలాంటి సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఒకటే విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరవీరులు త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రం. దాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం. ముఖ్యంగా ఈ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి ఈ వికారాబాద్లో ఉన్నటువంటి యువత ఒప్పుకోదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతూ ఉన్నాం. వికారాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వాళ్ళు భార్యాభర్తలు స్వయంగా ఇక్కడనే ఎప్పటికప్పుడు 24 గంటలు ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే ఉండి సేవ చేస్తూ ఉన్నారు. ఆలుమోలు ఇద్దరు డాక్టర్లు. పేద ప్రజలకు ప్రతి ఊర్లో ప్రతి గడపకు తెలుసు వాళ్ళు. డాక్టర్ సబితా ఆనంద్ అంటే ఎవరు గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు రెండోసారి. తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు మహిళలు కానివ్వండి, చిన్న పెద్ద తేడా ఎవరు లేకుండా పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు, పెన్షన్దారులు, వృద్ధాప్య పెన్షన్దారులు అందరూ కూడా ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ని మరొకసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వారికి ఓట్లు అడిగే హక్కు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే చాలామంది పోరాటాల ఫలితంగా చాలామంది అమరవీరులు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ కాబట్టి ఆ కేసీఆర్ గారిని ఇంకొకసారి మనం అవకాశం ఇచ్చుకొని ఇంకొకసారి సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుందామనే ఆలోచన ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, దాన్ని చూస్తూ ఉన్నారు. మున్ముందు కూడా 30 తారీఖు రోజు ఖచ్చితంగా మన కారు గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.